వచ్చేది? అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా. తస్మాత్ జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నీలాంటి వాసిరెడ్డి పద్మాలని 1000 మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. భారతమ్మ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏ రోజు ఆవిడ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ రోజు, అంటే పులివెందుల తప్ప ఆవిడ ఎక్కడ ఒక మాట ప్రత్యక్ష రాజకీయంలో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ మీ పచ్చ ఛానల్లో, పచ్చ మీడియాలలో మీ పచ్చకామలలాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద రాజకీయాలు, ఆడవాళ్ళ మీద మాటలు, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు, మీ పార్టీలకి, మీ పచ్చ మీడియాలకి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను, బరిలో భారత్ అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన రోజు, ఆ రోజు బరిలో భువనేశ్వరి, బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా. నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు? నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్ లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు. అదే రోజు